హాయ్ బిజీ బీస్. ఈ కవర్లో ఏమున్నాయి చూసారా? మొన్న మనం మొక్కల్ని ఎలాగ సాయిల్ ప్రాపగేషన్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు మనం చేసేది వాటర్ కనిపిస్తుంది కదా. సో వాటర్ ప్రాపగేషన్ చేసుకొని మొక్కల్ని ఎలా ప్లాంట్ చేసుకోవాలి అని. యాక్చువల్గా వాటర్ ప్రాపగేషన్ అంటే మనం కొమ్మల్ని కట్ చేసి వాటిని వాటర్లో పెడితే రూట్స్ ఫామ్ అయిన తర్వాత వాటిని మనం సాయిల్లో వేసుకోవడం. కానీ వాటర్ ప్రాపగేషన్ అని చెప్పి ఆల్రెడీ రూట్స్ ఉన్న మొక్కల్ని చూపిస్తున్నారండి అనుకోవద్దు. ఈ ప్లాంట్స్ నా కలీగ్ ఇచ్చారనమాట. అయితే అవి నేను ఈవినింగ్ వరకు వాటిని ప్లాంట్ చేయలేను. సో అందుకని ఏం చేస్తున్నానంటే వాటర్లో పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వాటర్లో పెట్టి నేను మళ్ళీ వీటిలోంచి కూడా రూట్స్ ఫామ్ అయ్యేలాగా చేశానమాట. అంటే కొత్త రూట్స్ వస్తాయి కదా. సో మీకు అవి చూపిద్దామని చెప్పి అప్పుడు వాటిని మనం కుండీలో నాటుదామని చెప్పేసి వీటిని వాటర్లో పెట్టాను అనమాట. మనం వాటర్లో కనుక ప్రాపగేట్ చేస్తే ఏమవుతాయంటే మొక్కలు కొత్త వేర్లను తెచ్చుకుంటాయి. సో అప్పుడు మనం సాయిల్లో వేసుకుంటే అవి కంపల్సరీ బ్రతకడానికి మనకి 99% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో తను తెచ్చిన ప్లాంట్స్కి మట్టి లేకపోవడం వల్ల సేమ్ డైరెక్ట్ తీసుకెళ్ళి సాయిల్లో వేసిస్తే ఏమవుతాయో అని భయం వేసి నేను ఇట్లా వాటర్లో పెడుతున్నాను అనమాట. తను నాకు చాలా ప్లాంట్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనం వాటర్లో కొంచెం రూట్స్ ఫామ్ అయిన తర్వాత మట్టిలో వేసుకోవడం ఎలాగో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా నేను ఇంతకు ముందు కూడా కొన్ని ప్లాంట్స్ని వాటర్ ప్లాంట్స్ ఇంట్లో పెడుతూ ఉంటాను అనమాట. సో వాటిని కూడా ఎలా ప్లాంట్ చేసుకున్నామో ఈరోజు చూద్దాం. ఓకేనా? హాయ్ బీసీబీస్, నేను విరాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్లాంట్ వీడియోస్ అన్నిటినీ మీరు చూస్తూ నిజంగా అంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు కూడా. చాలా థ్యాంక్స్ అండి. ఇది చూసారా మనీ ప్లాంట్. దీన్ని నేను నార్మల్గా పెడితే అన్ని రూట్స్ ఫామ్ అయ్యాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్ కూడా అంతేనండి, ఎన్ని రూట్స్ ఫామ్ అయ్యాయి చూడండి. ఇదంతా వాటర్లో పెట్టిన తర్వాత ఫామ్ అయిన రూట్సే అనమాట. అండ్ ఇవన్నీ కలిగిచ్చారు కదా, అప్పుడు మనం వాటర్లో పెట్టాం కదా, ఇందాక చూసారు కదా, ఆ ప్లాంట్స్ అనమాట. వీటికి కూడా కొత్త రూట్స్ వచ్చాయండి. అండ్ ఈ చామంతి మొక్క కొత్తగా కొన్నాను. అండ్ ఈ ప్లాంట్ అయితే 3 months అయిందేమో అండి వాటర్ బాటిల్లో పెట్టి. అండ్ నెక్స్ట్ వీటికి కూడా చూసారు రూట్స్ ఫామ్ అయ్యాయి. సో వీటన్నిటిని మనం ఈరోజు ప్లాంటింగ్ అయితే చేసుకుందాము. ఇది చిన్న పీస్ దొరికిందండి. దీన్ని వాటర్లో పెడితే కుళ్ళిపోతుందేమో డైరెక్ట్ సాయిల్లో పెట్టాను అనమాట. ఇప్పుడైతే మనం ఆ వాటర్ ప్రాపగేషన్ చేసిన ప్లాంట్స్ అన్నిటినీ కుండీలో నాటుకుందాము. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, కుండీలు ఎప్పుడు నేను కడిగేసి నీట్గా రెడీగా పెట్టుకొని ఉంచుకుంటాను, ట్రై చేసుకొని కొత్త వేసుకోవడానికి ఉంటుందని. యాక్చువల్గా సాయిల్ ఫిల్ చేసి కూడా ఉంచుతాను, అవన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ కుండీలన్నిటినీ సాయిల్తో ఫిల్ చేసుకుందామని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట. ఇందులో కూడా చూసారు కదా కొబ్బరి పీచు కానీ కొబ్బరి ముక్కలు కానీ వేస్తాను. కావాలంటే స్టోన్స్ కూడా వేయచ్చండి, బట్ వాటికంటే నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. సో నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను. ఒకవేళ ఇవి లేకపోతే కనుక ఎండిపోయిన ఆకులు కానీ అట్లా వేస్తూ ఉంటాను అనమాట. ఇవే వేసుకోవాలని ఏం లేదు, మీకు వాటర్ సాయిల్ కిందకి వెళ్ళిపోకుండా ఉండేలాగా ఏమైనా వేసుకోవచ్చు. బట్ చాలామంది ఏంటంటే అసలు హోల్స్ దగ్గర ఏం పెట్టకుండా వదిలేస్తారు, మరీ అలా వదిలేయద్దు. అండ్ నెక్స్ట్ ఇది మన సాయిల్ మిక్స్ అనమాట. కలిపేసి ఉంచుకుంటానని చెప్పాను కదండి, ఆ సాయిల్ మిక్స్ అనమాట. ఈ సాయిల్ మిక్స్ని అందులో ఫిల్ చేసుకుందామని చెప్పి తీసాను. ఈ సాయిల్ చూసారా, నేను అంత పైనుంచి కూడా ఎందుకని సాయిల్ వేస్తున్నాను అంటే సాయిల్ ఎంత పొడిగా ఉంది మీకు కనిపిస్తుందని. సాయిల్ ఎప్పుడైనా సరే పొడిగా ఉండాలండి. పొడిగా ఉంటే మొక్కలు బాగా బ్రతుకుతాయి. అంటే వాటికి ఎయిర్ అందుతుందన్నమాట రూట్స్కి. లేకపోతే మట్టి పీకిసిపోతే ఏమవుతుందంటే రూట్స్కి ఎయిర్ అనేది అందదు, వాటికి ఆక్సిజన్ అందకపోతే అవి చచ్చిపోతాయి అన్నమాట. సో అందుకని మట్టి ఎప్పుడు పొడిగా ఉండేలాగా చూడాలి. పొడిగా ఎలా ఉండాలి అంటే మనం సాయిల్ మిక్సింగ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ చెప్తానండి. అంటే ఏం లేదు, కొబ్బరి పొట్టు లేదా ఇసుక ఇట్లాంటివి కలుపుతూ ఉంటాం అనమాట. సో సాయిల్ మిక్సింగ్ మనం వేరొక వీడియోలో చూద్దాము. బట్ ఏం వేసి కలుపుకున్నా మీరు మట్టి అయితే గట్టిగా ఉండకుండా చూసుకోవాలండి. అంటే వాటర్ వేసిన తర్వాత ముద్దలా అయిపోకూడదు, లేదా జిగురుగా అయిపోకూడదు. అలాగ మనం కలుపుకొని ఉంచుకుంటే కనుక ఆ సాయిల్లో మొక్కలు ఖచ్చితంగా బ్రతుకుతాయి. అంటే ఆ రూట్స్ ఆ మట్టిలోనికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 1 ఆక్సిజన్ అందదు. నెంబర్ 2 ఏంటంటే అవి స్ప్రెడ్ అవ్వలేకపోతాయి కదా. అదే లూజ్గా ఉందనుకోండి సాయిల్, మనకి వేర్లు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో మొక్క హెల్తీగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
ఈ మనీ ప్లాంట్ని కూడా నేను పెట్టి ఆల్మోస్ట్ 3 months పైన అవుతుందండి. వాటర్లో పెట్టి ఉంచాను. సో వాటర్లో దాన్ని తీసి ఇప్పుడు మట్టిలో వేసాను అనమాట. అండ్ ఇది చూసారు కదా స్నేక్ ప్లాంట్. ఇందాక రూట్స్ చూపించాను కదా మీకు, 2 roots ఫామ్ అయ్యాయి. ఫామ్ అయిన తర్వాత దాన్ని సాయిల్లో పెట్టాను. ఇది కంపల్సరీ బ్రతకాలని అయితే చాలా ఆశపడుతున్నానండి. ఈ ఎల్లో లైన్ ఉన్న స్నేక్ ప్లాంట్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇందాక ఒక పీస్ పెట్టాను కదండి, అది కూడా అంతే ఎల్లో లైన్ ఉన్నదే. నాకు చాలా ఇష్టం, ఇది చాలా ఇష్టం అనమాట ఈ ప్లాంట్ నాకు. అండ్ నెక్స్ట్ ఇదండి, చూసారా ఎన్ని రూట్స్ వచ్చాయో. మీకు వైట్గా ఉన్న రూట్స్ అన్నీ కొత్తగా ఫామ్ అయిన రూట్సేనండి. వాటర్లో పెట్టిన తర్వాతే ఫామ్ అయ్యాయి అనమాట. ఇవి కూడా పెట్టి నేను ఆల్మోస్ట్ 3 months అయిపోతుందేమో వాటర్లో పెట్టి. సో వాటిని కూడా ఇవాళ ఇందులో పెట్టేసి ప్లాంట్ చేస్తున్నాను అనమాట. సరే, మీకు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా వాటర్ ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. వాటర్ ప్రాపగేషన్ చేసుకున్నప్పుడు మనం ప్రాపగేషన్ అవుతాయి, అట్లాగే వాటిని ఇంట్లో అందంగా మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. ఆ వీడియో మనం నెక్స్ట్ చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకేం ప్లాంట్స్ వేసుకుంటున్నాము అంటే, దీనికి యాక్చువల్గా రూట్స్ లేవండి. నేను అసలు వాటర్లో పెట్టలేదు దీన్ని. ఈరోజు దాన్ని బ్రేక్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట ఒక చోట నుంచి. సో అందుకని ఇంక దీన్ని డైరెక్ట్ సాయిల్లో పెట్టేస్తున్నాను. ఇది బ్రతుకుతుందా లేదా అనేది నాకు కొంచెం డౌటే, బట్ ట్రై చేస్తాను. బట్ బ్రతికిందా లేదా తెలియడానికి మనకు కొంచెం టైం పట్టచ్చు అనమాట మేబీ. సో నెక్స్ట్ ఇంకేం ప్లాంట్స్ వేసుకుందాము అంటే, ఇది చూసారా సింగోనియం. ఇది కూడా, దీనికి కూడా చూసారా రూట్స్ ఫామ్ అయ్యాయి. ఇది కూడా మేడం ఇచ్చింది, అదే నాకు కలిగి ఇచ్చారన్నాను కదా. రూట్స్ ఫామ్ అయ్యాయి అనమాట. దీన్ని కూడా ఒక దాంట్లో వేస్తున్నాను. ప్లాంట్స్ వేసిన తర్వాత వాటిని తీసుకునే కేర్ కూడా నేను మీకు తర్వాత వీడియోస్ చేసి చూపిస్తానండి. అంటే ప్లాంట్స్ పెంచాలంటే చాలా కష్టం అని అనుకుంటారు. యాక్చువల్గా కష్టమే, కానీ ఏంటంటే ఈజీ టెక్నిక్స్తో కూడా మనం ప్లాంట్స్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండ్ హెల్తీగా ఉంచుకోవచ్చు. ఎక్కువ ప్లాంట్స్ పెంచాల్సిన అవసరం లేదు. అలా అని ఎక్కువ ప్లాంట్స్ పెంచాలంటే ఎక్కువ ప్లేస్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. అసలు మీరు మా టెర్రస్ చూస్తే చాలా చిన్నది, కానీ నేను ఏంటంటే వాటిని 3 parts కింద డివైడ్ చేసి, అంటే టెర్రస్ పైన వెజిటబుల్స్ పెడతాను. నెక్స్ట్ మా స్టెప్స్ దగ్గర ప్లేస్ ఉంటుందన్నమాట, అక్కడ ఇండోర్ ప్లాంట్స్ పెడతాను. అండ్ నెక్స్ట్ మన గేట్ అండ్ పార్కింగ్ దగ్గర కొంచెం నేల ఉంటుంది, అక్కడ పువ్వుల మొక్కలు పెడతాం అనమాట. మ్యాక్సిమం అట్లా సరిపెడుతూ ఉంటాను. అండ్ ఇది కూడా మీకు తెలిసిందే కదా, గడ్డి పువ్వులు అని చాలామంది అంటారు, నాచు పువ్వులని, ఆ ప్లాంట్ అనమాట. అండ్ ఈ బాటిల్లో పెట్టిందైతే నేను చాలా డేస్ అయిందనమాట. యాక్చువల్లీ చూసారా, అది లోపల నుంచి ఊడి కూడా రావట్లేదు, అన్ని రూట్స్ ఫామ్ అయిపోయాయి. అండ్ ఆ స్పైడర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ 2 బేబీ ప్లాంట్స్ కూడా వచ్చేసి అవి కూడా పెద్ద అయిపోతున్నాయి ఆల్మోస్ట్ అనమాట. సో ఇంకా అది రావట్లేదని చెప్పి నేను బాటిల్ని కట్ చేసేసాను. మీరు చూస్తే కింద స్పైడర్ ప్లాంట్స్ 2 వచ్చేసాయి, పెద్ద పెద్ద అయిపోతున్నాయి చూసారా. సో అన్ని వేర్లు ఫామ్ అయిపోయాయి అనమాట అందులో ఉండడం వల్ల. దాని రూట్ చూసారా ఎంత లెందీగా వచ్చిందో. సో నేను దాన్ని కట్ చేయలేదు ఎందుకని చెప్పేసి. సో దాన్ని మొత్తం మట్టిలోనే పెట్టేసి ప్లాంట్ చేసేయాలనుకుంటున్నాను. సో మొత్తం పెట్టేశాను. ఈ మొక్క మేడం నుంచి అయితే నాకు చాలా రోజులు అయింది, అందంగా ఉంది కదా అని అట్లాగే ఇంట్లో ఉంచేసాను అనమాట. సో ఇందాక ప్లాంట్ కేర్ కోసం మాట్లాడుతున్నాం కదండి. ఈ ప్లాంట్స్ వేసుకున్న తర్వాత వీటిని అప్పుడప్పుడు మనం వాటి కేర్ తీసుకుంటూ ఉంటే అవి చాలా కాలం బ్రతుకుతాయి. వేసిన కొత్తలో వాటిని కొంచెం కేర్ తీసుకోవాలి. కొంచెం అవి మన ప్లేస్కి, మనం పెట్టిన లైటింగ్కి వాటికి కనుక అడ్జస్ట్ అయ్యాయి అంటే అవి ఇంకా సస్టైన్ అయిపోతాయి. సో వాటికి సూటబుల్ ప్లేసెస్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి. కొన్ని ప్లాంట్స్ మనం పెట్టిన ప్లేస్ని బట్టి కూడా సస్టైన్ అవుతాయి అన్నమాట. సో మనం కొంచెం చూసుకొని కేర్ తీసుకొని చెక్ చేసుకుంటూ వాటిని మారుస్తూ ఉంటే ఆ ప్లాంట్ ఒక చోట కనుక ఒక ప్లేస్ కనుక ఫిక్స్ అయ్యి అక్కడ సస్టైన్ అయ్యింది అంటే ఇంకా దాన్ని అక్కడ ఉంచితే అది ఎప్పటికీ అట్లాగే అందంగా ఉంటుంది అనమాట, హెల్తీగా ఉంటుంది. అండ్ ఆ ప్లాంట్ బోల్డ్ అండ్ బేబీ ప్లాంట్స్ని ఇస్తుంది. మనకి ఇండోర్ ప్లాంట్స్తో ఉండే బెనిఫిట్ ఏంటి అంటే, ఇండోర్ ప్లాంట్స్తో మనము ఎన్ని ప్లాంట్స్ అయినా తయారు చేయొచ్చు. ఒక మొక్క మనకు ఉంటే కనుక దాని నుంచి చాలా మొక్కలు తయారు చేయొచ్చు. ఇలాగే నేను మొక్క నుండి మరో మొక్క అని ఒక వీడియో అయితే చేశారండి. అంటే మొక్కల నుంచి మళ్ళీ మనం మొక్కలను ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఆ వీడియో కూడా కావాలంటే ఒకసారి చూడండి. అండ్ ఈ చామంతి మొక్క ఇవాళ నర్సరీ నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా ఈరోజు ప్లాంట్ చేసిస్తున్నాను.
అండ్ అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న చాలా మొక్కలు ఉన్నాయి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, చూడండి. అండ్ వాటిని ఎలా పాట్ చేసుకున్నాను, ఎండలో పెట్టానా నీడలో పెట్టానా, వాటికి పువ్వులు ఎట్లా పూసాయి, ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. తప్పనిసరిగా నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన వీడియోలు చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.